హలో మై డియర్ గాడ్స్. ఈరోజు టాపిక్ శివుడు. శివుడు అంటే త్రినేత్రుడు, మూడవ కన్ను కలవాడు శివుడు, త్రినేత్రుడు అంటాం. శివ అనే పదానికి ఆనందం అని అర్థం, మంగళకరం అనే మరో అర్థం కూడా ఉంది. కనుక శివుడు అంటే ఆనందమయుడు అని అర్థం. శివుడు అంటే మంగళకర జీవితం జీవిస్తున్నవాడు అని అర్థం. శివునికి మూడవ కన్ను ఉంటుంది. ఎవరైతే తమ మూడవ కన్నును అంటే ఆత్మచక్షువును అంటే అతీంద్రియ శక్తులను ఉత్తేజపరుచుకుంటారో వారందరూ శివుళ్ళే అవుతారు. దివ్యచక్షు పూర్వం జీవుడు, దివ్యచక్షు ఉత్తేజితం తర్వాత శివుడు అవుతారు. మూడవ కన్ను ఉన్న ప్రతి మనిషి శివుడు అనబడతాడు. మూడవ కన్ను తెరిస్తే అంతా భస్మం అవుతుందంట. అది నిజమే. ఎప్పుడైతే మన దివ్యచక్షువు పరిపూర్ణంగా సంపూర్ణంగా విచ్చుకుంటుందో అప్పుడే మన ప్రాపంచిక పరమైన అజ్ఞానం భస్మం అవుతుంది. అప్పుడే మన వికారాలు అన్నీ శాశ్వతంగా అంతమైపోతాయి. ధ్యాన సాధన ద్వారానే మూడవ కన్ను ఉత్తేజితమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ధ్యానం చేసి ఆ మహాశివుడు ఎలా త్రినేత్రుడయ్యాడో మనం కూడా, ప్రతి మనిషి కూడా త్రినేత్రుడు అవ్వచ్చు. ధ్యాన సాధన ద్వారానే శివ పదవి లభ్యమవుతుంది. మూడవ కన్ను ఉత్తేజితమైతేనే మాయ అన్నది భస్మమవుతుంది. మాయ అన్నది శాశ్వతంగా మాయమవుతుంది. దివ్యచక్షువు పూర్వం జీవుడు, దివ్యచక్షువు ఉత్తేజితం అయిన తరువాత శివుడు. ధ్యానులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కాబట్టి మిత్రులారా, మనమందరము ధ్యానం చేసి మన మూడవ కన్నును ఓపెన్ చేసుకుందాం. థర్డ్ ఐ ఓపెన్ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ పడుకునే ముందు, నిద్రపోయే ముందు మెడిటేషన్ చేద్దాం. నిద్ర లేచిన తర్వాత కనీసం ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయటం అలవాటు చేసుకున్నాము. ఆత్మ జ్ఞానం పెంచుకున్నాము. ఎవరికైతే ఈ ఆత్మ జ్ఞానం గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ buddhatree.meditation@gmail.comకి మీ డీటెయిల్స్ పంపించండి. నేను కానీ మా టీం మీకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.